బెల్లంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు రోజు రోజుకి ముదురుతోంది. నాయకుల మధ్య రోజు రోజుకు పెరుగుతున్న విభేదాలు పార్టీ కేడర్ను సైతం అయోమయంలోకి నెట్టేస్తున్నాయట. సాక్షాత్తు ఎమ్మెల్యే డీసీపీ అధ్యక్షుడి సమక్షంలోనే పార్టీ నాయకులు ఒకరినొకరు నెట్టుకోవడం వరకు వెళ్ళిందట అక్కడి పరిస్థితి. ఇంతకీ బెల్లంపల్లిలో ఆ పరిస్థితికి కారణమేంటి? మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకుల ఆధిపత్య పోరుతో సతమవుతున్నారట పార్టీ నాయకులు, కేడర్. రోజు రోజుకి వారి మధ్య పెరుగుతున్న వివాదాలతో ఇదేం తలనొప్పని కాంగ్రెస్ శ్రేణులు తలలు పట్టుకోవాల్సి వస్తుందట. ఇంత జరుగుతున్నా ఎమ్మెల్యే గాని జిల్లా స్థాయి నాయకులు గాని పట్టించుకోవడం లేదనే వాదన వినిపిస్తుంది. బెల్లంపల్లి కాంగ్రెస్ కు చెందిన సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి సొంత పార్టీని విమర్శించారు. సర్పంచ్ ఎన్నికలలో ఒకే పార్టీకి చెందిన నాయకులు ప్రత్యర్థులుగా పోటీ చేశారు. అందులో ఒక వర్గానికి ఎమ్మెల్యే ఉపసంహరించుకోమని చెప్పినప్పటికీ రెబల్స్ వెనక్కి తగ్గకపోవడంతో పార్టీలో వర్గపోరు చినికి చినికి గాలివానలా మారుతుందని కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందిన నూతన సర్పంచులకు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గడ్డం వినోద్, జిల్లా డీసీసీ అధ్యక్షుడు పిన్నింటి రఘునాథ్ రెడ్డి సాక్షిగా రసాబసా జరిగి పార్టీ నాయకులు ఒకరినొకరు నెట్టుకుంటూ ఘర్షణ వాతావరణం సృష్టించారు. తమ కళ్ల ముందే అంత జరుగుతున్నా ఎమ్మెల్యే డీసీసీ అధ్యక్షుడు చూసి చూడనట్లు వ్యవహరించారని సొంత పార్టీ నాయకులు విమర్శించడం చర్చకు దారితీస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు గతంలో సైతం ఒక వర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకులు మరొక వర్గానికి వ్యతిరేకంగా ప్రెస్ మీట్లు పెట్టి బెల్లంపల్లి కాంగ్రెస్ పార్టీలో వర్గపోరును రచ్చకెక్కించారు. సర్పంచ్ ఎన్నికల్లో ఎమ్మెల్యే చెప్పినా కొంతమంది వ్యతిరేకంగా పోటీలో నిలబడడం ఆ వర్గపోరును మరింత బహిర్గతం చేసింది. బెల్లంపల్లి కాంగ్రెస్ లో ఈ వర్గపోరు రాబోయే మున్సిపల్ ఎన్నికలలో కూడా పునరావృతమయ్యే పరిస్థితి కనిపిస్తుందంటున్నారు. మరి జిల్లా పార్టీకి పెద్ద దిక్కులైన ఎమ్మెల్యే, జిల్లా డీసీసీ అధ్యక్షులు ఏం చేస్తారో చూడాలి.